ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటి వరకు 14 డిఎస్సీలు నిర్వహిస్తే తెలుగుదేశం పార్టీ హయాంలోనే 11 జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తాము నిర్వహించిన డిఎస్సీలో అవినీతి జరిగిందని ఇంతవరకు ఒక్కరూ కూడా ఫిర్యాదు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వకుండా సంస్కరణలు తెచ్చామని చెప్పుకోవటాన్ని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మెగా డిఎస్సీ నియామకాల అంశంపై ఏపీ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. విద్యా ప్రమాణాలు పెంచితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు. ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వకుండా 2019-24 మధ్య సంస్కరణలు తెచ్చినట్లు గత పాలకులు డబ్బాలు కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు 14 డిఎస్సీలు పెడితే టీడీపీ హయాంలోనే 11 డిఎస్సీల ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామన్నారు. ఇంతవరకు అవినీతి జరిగిందని ఒక్కరూ కూడా ఫిర్యాదు చేయలేదని అన్నారు. పాఠశాలకు విద్యార్థులను హాజరుపరచాలనే లక్ష్యంతో డ్రై రేషన్ కూడా అందించామని ముఖ్యమంత్రి చెప్పారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా రాష్ట్రంలో నాడు టీడీపీ ప్రభుత్వమే ప్రవేశపెట్టిందన్నారు. ఇంటర్ విద్య వరకు ఈ పథకాన్ని విస్తరించామని చెప్పుకొచ్చారు. విద్యారంగాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించిందని తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాల ద్వారా నాడు ఇంటర్ సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. మహిళలకు ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ఎన్టీఆర్ఏ అని అన్నారు. తాను సీఎం అయిన తొలినాళ్లలోనూ పాఠశాల లేకపోవడంపై తక్షణ చర్యలు తీసుకున్నామని తెలిపారు. నేను ఒకటే చెప్తున్నా, మాట్లాడే వ్యక్తులకి మీకైనా విశ్వసనీయత ఉండాలి, మీరు చెప్పే విషయాలకైనా సమాచారం ఉండాలి, వాస్తవం ఉండాలి. ట్రూత్ లేకుండా ఏదో గుడ్డ కాల్చి వేరే వాళ్ళపైన వేస్తానో బురద జల్తానో అంటుకుంటుందనే పరిస్థితికి వచ్చారు. నేను ఎన్నికల ముందు చెప్పాను, ఊరూరులో చెప్పాను. నేను ఆ రోజు చెప్పిన మాట మీరు ఆలోచిస్తే అధ్యక్ష, 5 ఏళ్లుగా ఒక టీచర్ని ఇవ్వలేదు. మీరందరూ ప్రిపేర్ అయ్యారు, చాలా నష్టపోయారు. అందుకే ఆనాటి ఎడ్యుకేషన్ మినిస్టర్ నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు నా పాదయాత్రలో కూడా ఇవన్నీ చూశాను. నాకు బాధ ఉందంటే ఆ రోజు ఆయన్ని అడిగి ఎంతమంది ఉన్నారో ఎక్సర్సైజ్ చేయమన్నా. మెగా డిఎస్సీ కింద 16,300 ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని 397 ఇవ్వాల్సి వస్తుందంటే క్యాబినెట్లో పెట్టి ఫస్ట్ సంతకం అధ్యక్ష ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం. నేను, పవన్ కళ్యాణ్ గారు, అదే మరిగా బీజేపీ ముగ్గురం కలిసి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసి చెప్పిన మాట ప్రకారం మొదటి సంతకం పెట్టింది మెగా డిఎస్సీ పైన పెట్టాను. పెట్టడమే కాదు, నేను టైం చెప్పాను. ఇది విశ్వసనీయతకు సంబంధించిన విషయం, ఇమ్మీడియట్గా చేయమని. మొత్తం ఉద్యోగాల దిశ 16,347. వచ్చిన అప్లికేషన్లు 3,36,300. 13 జిల్లాల్లో ఫస్ట్ టైం చరిత్రలో 148 రోజుల్లో టోటల్ ప్రాసెస్ పూర్తి చేసే పరిస్థితికి వచ్చారు. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఆయా నియోజకవర్గాలకు సంబంధించి సమస్యలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల పనులపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. అమరావతి రాజధానిలో 119 పనులను ప్రపోజ్ చేయగా 103 పనులకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వగా ప్రస్తుతం 97 పనులు జరుగుతున్నాయని చెప్పారు. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, నాబార్డ్ల ద్వారా 41,187.7 కోట్లను టూఅప్ చేశామని, ఇందులో 12,737.13 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. అలాగే ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చామని, ఇప్పటి వరకు 3,173 మంది రైతులకు 71,293 ఫ్లాట్లు ఇచ్చామన్నారు. కౌలు కింద 2,248.3 కోట్ల మేరకు రైతులకు చెల్లించామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. 16వ శాసనసభ 7వ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈవేళ తొలి రోజు సమావేశానికి చేసిన సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం అండి. ఇప్పుడు వచ్చినవారండి. మొదటి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. అమరావతి క్యాపిటల్ సిటీలో మొత్తం 119 వర్క్స్ ప్రపోజ్ చేశాం అధ్యక్ష. అందులో 103 వర్క్స్కి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వడం జరిగింది. వాటిలో 97 వర్క్స్ స్టార్ట్ అయినాయి. అందులో 4 వర్క్స్ని కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష. రెండవ ప్రశ్న సమాధానం యానెక్స్ 2లో డీటెయిల్స్ మొత్తం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మూడవ ప్రశ్న సమాధానం
డిఫరెంట్ బ్యాంక్స్, వరల్డ్ బ్యాంకు, ఏడీబీ, హడ్కో, నాబార్డ్, నఫిడ్ వీటి ద్వారా యాక్చువల్గా మొత్తం 41,187.7 కోట్లు టైఅప్ చేసాం అధ్యక్ష. దాంట్లో ఇంతవరకు 12,731.13 కోట్లు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. 4వ ప్రశ్న సమాధానం అధ్యక్ష. ఏదైతే రైతులు ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి రిటబుల్ ప్లాంట్స్ మొత్తం 30,173 రైతులకి 71,299 ప్లాట్లు రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్లాట్స్ అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇంతవరకు ఏ రైతులైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ కౌలుకు గాను 2,248.02 crores పేమెంట్ చేయడం జరిగింది. డీఎస్సీపై జగన్ టీం అనవసర ఆరోపణలు చేస్తుందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. కులమతాల పేరుతో వైసీపీ రాష్ట్రంలో చిచ్చు పెడుతుందని ఆయన ఆరోపించారు. జగన్ అసెంబ్లీకి వస్తే డీఎస్సీపై చర్చించడానికి సిద్ధమని లోకేష్ ప్రకటించారు. ఎన్నికల హామీ ప్రకారం 148 రోజుల వ్యవధిలోనే డీఎస్సీ నియామకాలను సంస్కరణలు అమలు చేస్తూ పారదర్శకంగా పూర్తి చేశామని తెలిపారు. డీఎస్సీ అడ్డుకునేందుకు 350 కేసులు దాఖలు చేశారని ఆయన వివరించారు. డీఎస్సీలో వర్టికల్ హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయాలని కోర్టు స్పష్టంగా చెప్పిందని అన్నారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కావాలని వైకాపా నాయకులు, వైకాపా పార్టీకి చెందిన సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో ఈ డిఎస్సి జరగకూడదని కోర్టుకెళ్లి కేసులు వేశారు అధ్యక్ష. 148 రోజుల్లో 141 కేసులు డిఎస్సి జరగద్దు, డిఎస్సి ఆపండి అని కేసులు వేశారు అధ్యక్ష. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే గౌరవ సభ్యులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి జరగకూడదు, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి తొలి సంతకం, అది ముందర వెళ్ళకూడదన్న లక్ష్యంతో వైకాపా నాయకులు ఆనాడు కేసులు వేసినా మనం ఇచ్చిన నోటిఫికేషన్ పకడ్బందీగా ఉంది కనుక, అన్ని రూల్స్ పాటించాం కనుక అధ్యక్ష నేను డిపార్ట్మెంట్ కూడా చెప్పాను, నోటిఫికేషన్ ఎక్కడన్నా లీగల్ స్క్రూటినీలో ఫెయిల్ అయితే మటుకు ఐ విల్ బి వెరీ సీరియస్ ఆన్ డిపార్ట్మెంట్ అని చెప్పాను అధ్యక్ష. ఆనాడు ఇప్పుడు సిఆర్డీ కమిషనర్గా ఉన్న విజయరామరాజు గారు కమిషనర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, మేమందరం కూర్చుని గతంలో వచ్చిన నోటిఫికేషన్స్ ఏ కారణం వల్ల స్టే అయినాయి అదంతా ఒక ఏ ఇంజిన్లో పెట్టి ఒక మోడల్ నోటిఫికేషన్ తీసుకొచ్చాం అధ్యక్ష. అందుకే ప్రతి లీగల్ స్క్రూటినీ మేము తట్టుకోగలం అధ్యక్ష. వాళ్ళు 141 కేసులు వేయించిన డిఎస్సి మేము పూర్తి చేసి ఆఫర్ లెటర్లు ఇచ్చి టీచర్ని ట్రైన్ చేసి స్కూల్స్లో పెట్టిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. రాష్ట్రంలోని పోర్టుల వివరాలను శాసనమండలిలో వెల్లడించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పోర్టుల సమాచారం ప్రైవేటీకరణకు సంబంధించిన అంశాలపై ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, మెరిక మురళీధర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6 పోర్టులు ఆపరేషనల్ గా ఉన్నాయని మంత్రి తెలిపారు. విశాఖ, గంగవరం, కాకినాడ యాంకరేజ్, కాకినాడ డీప్ వాటర్, రవ్వ, కృష్ణపట్నం పోర్టులు ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తాయని వెల్లడించారు. మరో 5 పోర్టులు నిర్మాణ దశలో ఉన్నాయని మంత్రి తెలిపారు. మొదటి ప్రశ్నకు సమాధానం, కార్యాచరణలో ఉన్న ఓడరేవులు విశాఖపట్నం ఓడరేవు భారత ప్రభుత్వం, గంగవరం ఓడరేవు, కాకినాడ యాంకరేజ్ ఓడరేవు, కాకినాడ డీప్ వాటర్ ఓడరేవు, రావా ఓడరేవు, కృష్ణపట్నం ఓడరేవు, ఇతర నోటిఫైడ్ ఓడరేవులు కళింగపట్నం, భీమునిపట్నం, నర్సాపురం ఓడరేవు, నిజామపట్నం, నక్కపల్లి, నౌకాదళ స్థావరం, నారపల్లి నిర్మాణంలో ఉన్న ఓడరేవులు, మూలాపేట ఓడరేవు, ఎంఎంఎస్ఏ ఓడరేవు, కాకినాడ గేట్వే ఓడరేవు, మచిలీపట్నం ఓడరేవు, రామాయపట్నం ఓడరేవు. బి ప్రశ్నకు సమాధానం లేదండి. సి ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. అసెంబ్లీ భవనంలోని బీఎస్సీ హాల్లో కౌన్సిల్ బీఎస్సీ సమావేశం జరిగింది. కౌన్సిల్ చైర్మన్ కె మోషన్ రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో శాసనమండలి సమావేశాల నిర్వహణ చర్చించాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చించారు. సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర్తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశాల ఎజెండా, సభా కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి బీఎస్సీలో సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సభ సజావుగా జరిగేలా అన్ని పక్షాల సహకారంతో ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు. అసెంబ్లీ భవనంలోని బీఎస్సీ హాల్లో కౌన్సిల్ బీఎస్సీ సమావేశం జరిగింది. కౌన్సిల్ చైర్మన్ కె మోషన్ రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో శాసనమండలి సమావేశాల నిర్వహణ చర్చించాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చించారు. సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర్తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశాల ఎజెండా, సభా కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి బీఎస్సీలో సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సభ సజావుగా జరిగేలా అన్ని
రాజకీయ పక్షాల సహకారంతో ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు. ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి ప్రాజెక్టుపై అనకాపల్లి ఎమ్మెల్యే కొడతల రామకృష్ణ ప్రశ్నకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు నీరు సరఫరా చేయడమే లక్ష్యమని వివరించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా నీరు అందించాలనే ఆలోచనతో ప్రాజెక్టు ముందుకు సాగుతుందని మంత్రి చెప్పారు. ప్రస్తుత బడ్జెట్లో ఉత్తరాంధ్రలోని మిగతా ప్రాజెక్టులకు కూడా నిధులు కేటాయించామని తెలిపారు. వైసీపీ పాలనలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులకు ₹1 కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1200 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాదిలోనే ఎడమ కాలువ పనులు పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఏదైతే ఈ యొక్క ఎనమూరు డ్రైన్ అనేది ఎర్ర కాలువగా అంటే తెలంగాణలో పుట్టి ఆంధ్రప్రదేశ్ పాతపాడు ఉప్పుటేరు దగ్గర 185 కిలోమీటర్లు ప్రవహించేటువంటి ఈ ఎర్ర కాలువ నందమూరి అక్వడేటు దగ్గర 62 కిలోమీటర్లు ఉప్పుడేరులో కలిసేంత వరకు ఉన్నటువంటి అధ్యక్ష, ఇది పశ్చిమ డెల్టాలోనే ఒక మెయిన్ డ్రైను. ఇది 23,000 క్యూసెక్లకి డిజైన్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మరి యొక్క డ్రైన్కి కెపాసిటీని కూడా ఇంకా పెంచాలనేటువంటిది, అదేవిధంగా ఉప్పుటేరుని అభివృద్ధి చేయాలనేటువంటిది, అదేవిధంగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి ఇన్లెట్స్ అన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేయాలని కూడా ఇరిగేషన్ నుంచి కూడా ఇది ప్రతిపాదన కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రకంగా ఈ ఎనమదురు డ్రైన్లో మొత్తం 86 ఇన్లెట్స్ ఉంటే అందులో 70 పాక్షికంగా లేదు కానీ లేదా పూర్తిగా శిథిల వ్యవస్థకి చేరుకునేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది 2007లో గోదావరి మోడరేషన్ డెల్టా సిస్టంలో 111 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. కానీ కేవలం ఈ పనులన్నీ కూడా పూర్తి కాకుండా అంటే కేవలం 43 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దానివల్ల ఈ యొక్క ఇన్లెట్ రెగ్యులేటర్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, క్రాస్ రెగ్యులేటర్లు కానీ, టైడల్ బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా పనులు అర్ధాంతరంగా నిలిచిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దీంతో మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న 2025లో జీవో నెంబర్ 519 ద్వారా 1.40 lakhs 3 ఇన్లెట్స్కి ఒక రిటైనింగ్ వాళ్ళకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2025 జీవో నెంబర్ 555 ద్వారా 1.80 lakhs 8 ఇన్లెట్లకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ పనులన్నీ కూడా పురోగతిలో ఉన్నాయని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే ఈవేళ గౌరవ సభ్యులు కూడా ఈ యొక్క ఎనమదురు డ్రైన్కి సంబంధించినటువంటి ముంపు సమస్య, అదేవిధంగా ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి డ్రైన్లు అంటే అడ్డపందికోడి ఇట్లా ఏవైతే ఆయన 4-5 ఎగ్జాంపుల్స్ డ్రైన్స్ కానీ, అదేవిధంగా కెనాల్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ప్రక్షాళన చేయాలని చెప్పేసి గౌరవ సభ్యులు అడిగినటువంటి విషయం కూడా ఇరిగేషన్ శాఖ కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో కాటన్ సమయంలో ఉన్నటువంటి లాకులు, షట్టర్స్, కెనాల్ వ్యవస్థ అంతా కూడా ప్రస్తుతం శిథిలా వ్యవస్థకు చేరుకున్నటువంటి దశలో ముఖ్యమంత్రి గారు కూడా మొన్ననే ఒక 36 ప్రాజెక్టులు ప్రాధాన్యత ప్రాజెక్టులుగా ఇరిగేషన్ క్యాలెండర్ కూడా ప్రకటించడం జరిగింది. ఏపీ శాసనమండలిలో డీఎస్సీపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. డీఎస్సీపై చర్చకు వైసీపీ నేతలు పట్టుబట్టారు. వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలతో మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు సభా కార్యకలాపాలు మొదలుపెట్టారు. సభ మొదలైన వెంటనే డీఎస్సీ అక్రమాలపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. విచారణ జరిపించాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో పోడియం వద్ద ఆ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. 2025లో జరిగినటువంటి అవకతవకలపై చర్చించాలని సభ్యులు పి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీమతి టి కల్పలత, శ్రీ ఎంవి రామచంద్ర రెడ్డి ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. దాని మీద మళ్ళీ చర్చ ఉండదు. ప్లీజ్ పేపర్స్ ఇంక్లూడింగ్ ద list of business are deemed to have been laid on the table of the house. స్పీకర్ సార్, మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. రెండో ప్రశ్నకు సమాధానం, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు చైర్మన్ గారు. మూడో ప్రశ్నకు సమాధానం, ఈ పథకాన్ని 2021 సంవత్సరం తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 30 తారీఖు కల్లా ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని మీకు చెప్తాను అధ్యక్ష. ప్రభుత్వం నుంచి మేము సమాధానం చెప్తున్నాం, వాళ్ళని కూర్చోమని చెప్పండి. దయచేసి మీరు ఆ విధంగా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. మీరు
అధ్యక్ష 2019 నుంచి 2024 వరకు నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి నోటిఫికేషన్ చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు ఆస్తులు తాకట్టు పెట్టుకొని మొత్తం అప్పులు చేసి ట్రైనింగ్ చేసి ఎలక్షన్లో మాటిచ్చి మాట తప్పారు అధ్యక్ష, మాట తప్పారు. 5 సంవత్సరాలు నిరుద్యోగం అయిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత కావాలని చెప్పి సంవత్సరం ముద్దునిద్రలో ఉండి కావాలని చెప్పి ఈరోజు విమర్శలు చేస్తుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. ఈరోజు ఎవరైతే 5 సంవత్సరాలు కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించారు వాళ్ళు అవమానం పడింది. కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల ఆందోళన బాటపట్టారు. తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన కొనసాగిస్తున్నారు. స్టైఫండ్ పెంపుతో పాటు ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల నిరసన కొనసాగుతుంది. తమకు రావాల్సిన స్టైఫండ్ ను 15% పెంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. 2008-9 జీవో ప్రకారం తమకు రావాల్సిన 15% స్టైఫండ్ పెంపును అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అదేవిధంగా రిటైర్మెంట్ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచడం వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఎస్పీహెచ్డీ విద్యార్థులను తీసుకోవడం వల్ల ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారికి అవకాశాలు తగ్గుతున్నాయని పేర్కొంటున్నారు. ఆగస్టు 10 నుంచి నిరసన కొనసాగిస్తున్న ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో అత్యవసర సేవలను కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చిందని జూనియర్ డాక్టర్లు తెలిపారు. పీజీ విద్యార్థులు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ ప్రభుత్వం వారి సమస్యలను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు సమ్మెను కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. డాక్టర్లకు మా స్టైఫండ్లు జస్టిస్ 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 వి సర్వ్ స్టైఫండ్లను డాక్టర్లకు. ప్రభుత్వం ముందు మేము 3 డిమాండ్లు అయితే పెట్టాము. ఒకటి, లాస్ట్ జీవో ప్రకారంగా 15% స్టైఫండ్ హైక్ అనేది మాకు కావాలి. రెండవ డిమాండ్, ఏజ్ రిటైర్మెంట్ ఇష్యూ 62 నుంచి 65 చేశారు. దానివల్ల యూత్కి జాబ్స్ త్వరగా రావు. మూడవది, ఎంఎస్సీ పిహెచ్డి క్యాండిడేట్స్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో జాబ్స్ ఇస్తున్నారు. దానివల్ల పీజీస్ చేసిన వాళ్ళకి జాబ్స్ రావు, చాలా ఇబ్బంది అవుద్ది. అండ్ ఈరోజు మనం ఎమర్జెన్సీ సర్వీసెస్ అయితే నిలిపివేయడం జరిగింది. ఇది చాలా మాకు బాధాకరమే. కానీ మా ఇబ్బందులు మేము గవర్నమెంట్ హాస్పిటల్లో కష్టపడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు. పొద్దున్న నుంచి రాత్రి దాకా ఏది కావాలన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్సే చేస్తారు. సో దాని ప్రకారంగా అండ్ ఇన్ఫ్లేషన్ రేట్స్ గత రెండేళ్ల క్రితం 15,000 ఉంది కాలేజ్ ఫీజు, ఇప్పుడు 30,000 చేయడం జరిగింది. ఇలా చూసుకుంటే ఇన్ఫ్లేషన్ రేట్స్ ప్రకారం కానీ మేము కష్టపడుతున్న విధానం కానివ్వండి, దాని ప్రకారంగా మేము 15% హైక్ అనేది అడగడం జరిగింది. మేము ఈరోజు ఎమర్జెన్సీ ఆపడం అనేది ఒక రోజులో తీసుకున్నది కాదు. మేము గత 8 నెలలుగా గవర్నమెంట్తో చర్చలు అవన్నీ సంప్రదించులు అవన్నీ జరుపుతూనే ఉన్నాం. కానీ మాకు ఎటువంటి భరోసా, ఎటువంటి రాతపూర్వకంగా ఎటువంటి ఒక భరోసా అందక చివరికి స్ట్రైక్ దిగాము. అయితే ప్రస్తుతం ఏమి అంటే మేము ఈ స్ట్రైక్ కూడా ఒకేసారి ఎమర్జెన్సీ ఏమి దిగలేదు. ఆగస్టు 10వ తారీఖు నుంచి ఇలా ఫేజెస్ వైజ్ చేస్తామని చెప్తానే ఉన్నాం. మొత్తం నాన్ ఎమర్జెన్సీస్, తర్వాత ఎమర్జెన్సీస్. ఒకటి గుర్తుంచుకోవాలి, మేము ఇక్కడ జూనియర్ డాక్టర్లుగా ఎమర్జెన్సీస్ ఆపుతున్నాం అంటే అది మేము ఎంతో బాధతోనే ఆపుతున్నాం. కొద్దిగా మా ఆవేదనని, మా బాధను కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ మీద కూడా కొద్దిగా ప్రెజర్ వస్తే ఎమర్జెన్సీ ఆపితే అప్పటికన్నా మాకు కొద్దిగా స్పందనిస్తారనే ఉద్దేశంతోనే ఎమర్జెన్సీ ఆపడం జరిగింది. ఇది తప్పక దిగిన చర్య. ఇది మేము కోరుతున్నది ఒకటే, మాకు న్యాయబద్ధంగా ఏదైతే 2008-2009లో జీవోలు వచ్చినాయో వాటి ప్రకారం 2 సంవత్సరాలు 15% పెంచాలని ఏదైతే ఇచ్చారో ఆ జీవోల ప్రకారం మేము అడుగుతున్న న్యాయబద్ధమైన మా హక్కుని మాకు వీలైన తొందరగా గవర్నమెంట్ వాళ్ళు అందజేయాలి. మాకు రాతపూర్వకంగా అని కోరుకుంటున్నాము. అది మా మొదటి డిమాండ్. రెండోది ఏంటి అంటే, ఉద్యోగస్తుల పదవి విరమణ 62 నుంచి 65కి పెంచారు. అలా పెంచుకుంటూ వెళ్ళడం వల్ల కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా మేము 62 ఉంచాలని కోరుతున్నాం. మూడవది, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కాకుండా ఇతరులు అంటే ఎంఎస్సి, ఇలా పిహెచ్డి ఇలా చేసిన వాళ్ళని గవర్నమెంట్లో డాక్టర్లు చేయాల్సిన పోస్టులు తీసుకుంటున్నారు. అలా తీసుకోకుండా ఓన్లీ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళే ఉండాలని మేము కోరుతున్నాం. మీకు తెలియదు ఏముంది, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు చాలా మంది నిరుద్యోగంతో బాధపడే వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ అవకాశాలు
ఎంబీబీఎస్ వాళ్ళకి కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఈ 3 డిమాండ్లు వీళ్ళని తొందరగా గవర్నమెంట్ నెరవేర్చాలి. వీటిలో ముఖ్యంగా మా స్టైపెండ్ది అది తొందరగా మాతో చర్చలు జరిపి ఒక సమతుల్యతకు వస్తే ఈ స్ట్రైక్ కూడా మేము వీళ్ళని తొందరగా విరమించాలనే ఉద్దేశంతోనే ఉన్నాం. డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పకుండా కూటమి నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మండలిలో చర్చకు రావాలని కోరినా ప్రభుత్వం చర్చకు రాకుండా తప్పించుకుందని ఆరోపించారు. కృష్ణా జిల్లా టాపర్ నవీన్ కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన బొత్స స్పోర్ట్స్ కోటా అక్రమాలు, ఉద్యోగాల అమ్మకాలపై వచ్చిన ఆడియో, వీడియోలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పకుండా కూటమి నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మండలిలో చర్చకు రావాలని కోరినా ప్రభుత్వం చర్చకు రాకుండా తప్పించుకుందని ఆరోపించారు. కృష్ణా జిల్లా టాపర్ నవీన్ కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన బొత్స స్పోర్ట్స్ కోటా అక్రమాలు, ఉద్యోగాల అమ్మకాలపై వచ్చిన ఆడియో, వీడియోలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ సమావేశాలతో పాటు మండల సమావేశాలు 2 అయ్యాయి. మా పార్టీ మాతో పాటు రాష్ట్రంలో జరిగిన డిఎస్సీ ఎగ్జామ్స్లో ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో అందులో వాళ్ళందరితో కలిసి కొన్ని రోజులుగా మేము డిఎస్సీలో అవకతవకలు జరిగాయి, లీకేజీలు జరిగాయి, ఉద్యోగాలు నమ్ముకున్నారు, డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, వీడియో కాల్స్ కూడా ఉన్నాయి, మీరే చూశారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరగాలి అని చెప్పి మేము వచ్చి మరి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సంబంధిత మంత్రి తప్పుకోవాలి ఆ బాధ్యత నుంచి అనేది మా ప్రధానమైన డిమాండ్. దాని మీద వచ్చి విధాలుగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారి మరి విద్యాశాఖ మంత్రి కానీ, లేదు ఆ వెన్నుపోటు పార్టీలో ఉన్న నాయకులు కానీ ఇష్టారాజ్యంగా వారు మాట్లాడుతున్నారు. నిన్న వరకు పెద్ద పెద్ద మాటలు చెప్పారు వాళ్ళు. ఇగో ఇది చేస్తాం, అధికారంతో వచ్చి ఇది ఎవరిని ఇచ్చాము, ఇచ్చాము. మండల సమావేశాలు శాసనసభలో వచ్చి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు విద్యామంత్రి. కౌన్సిల్లో వచ్చి మేము ఉదయం నుంచి డిమాండ్ చేస్తున్నాం దాని మీద చర్చ జరగాలని. బీఎస్సీ మీటింగ్ ఏదో జరిగింది, బీఎస్సీలో కూడా డిమాండ్ చేస్తాం. పోనీ ఇవాళ పెట్టలేదు, పెట్టండి అది చర్చ అని. 20వ తారీఖున పెడతారంట. అది పెడతారో ఎందుకు ఆఖరి రోజు నాడు అంటే తోక ముడుచుకొని ఈ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి, అవకతవకలు జరిగాయి కాబట్టి, ఉద్యోగాలు వచ్చి స్పోర్ట్స్ కోటా వచ్చి ఉద్యోగాలు వచ్చి అన్నీ అమ్ముకున్నారు కాబట్టి, దాంట్లో శానిటరీ ఎక్కడ కనిపించింది కాబట్టి వాళ్ళు వచ్చి ఇది పెట్టట్లేదు. ఎందుకు చెప్పండి మీరు మీ ప్రతి అడగండి. రోజు రండి, డిబేట్ రండి, చర్చిద్దాం రండి అని చెప్పారు కదా. ఏం మేము మా పర్సనల్ సరిపోవా మా సభ్యులందరూ చర్చించడానికి? మీకు ఏంటి దొంగగిరి ఎంత విడ్డూరం అండి. వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళంట ఏదైతే డిఎస్సీ బస్సులు మనం నిర్వహిస్తున్నప్పుడు ఎస్సీఆర్టీను కన్వీనర్కి బాధ్యతలు, అలాగే డిఎస్సీ కన్వీనర్ బాధ్యతలు ఎందుకే ఒకరినే పెట్టావు, వారొకరు వీరొకరు ఉండొచ్చు అంటే ఉంటే తప్పేటి. దేశం కొట్టిపోయింది, రాష్ట్రం కొట్టిపోయింది. ఎందుకు అక్కడ ఎక్కువ ఒకే మనిషిని పెట్టుకొని మనం ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చనే ఆలోచన మా తాలూకా ఇది డిమాండ్. దానికోసం ఈ అక్రమాలు జరగడానికి కారణం దానికోసమే చేస్తారు మీరు. ఇప్పుడు ప్రకటనలు.